హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనము బ్యాక్ ఎండ్ ప్రాజెక్ట్ లో స్వాగర్ డిపెండెన్సీ ఏ విధంగా యాడ్ చేసుకోవాలి అండ్ క్రడ్ ఆపరేషన్స్ ని ఏ విధంగా టెస్ట్ చేయాలి అనేది అయితే ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అనేది అయితే స్కిప్ చేయకుండా చూడండి, నేర్చుకోండి, ప్రాక్టీస్ అయితే చేయండి. అండ్ ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అనేది అయితే చూసి నేర్చుకోండి, ప్రాక్టీస్ అయితే చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే మనకు కోడింగ్ అనేది అయితే వస్తుంది. అండ్ లేట్ చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రోమ్ లోకి అనేది అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. క్రోమ్ లోకి వెళ్ళిన తర్వాత మనము మన స్వాగర్ డిపెండెన్సీ అనేది అయితే మనం తెచ్చుకోవాలి. మ్యావెన్ రిపాజిటరీ లోకి వెళ్ళి ఈ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్స్ లో ఈ స్వాగర్ అనేది అయితే స్వాగర్ డిపెండెన్సీ అనేది అయితే ప్రొవైడ్ చేయదు స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్. అండ్ మనము ఇక్కడ క్రోమ్ లోకి వచ్చేసిన తర్వాత సింపుల్ గా మ్యావెన్ రిపాజిటరీ క్లిక్ చేసిన వెంటనే మనకు ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. ఇక్కడ మ్యావెన్ రిపాజిటరీ లోకి అయితే వెళ్ళండి. అండ్ ఇక్కడ సెర్చ్ లో మనము స్వాగర్ లేదా స్ప్రింగ్ ఫాక్స్ స్వాగర్ 2 అని ఎంటర్ చేయండి. స్ప్రింగ్ ఫాక్స్ స్వాగర్ 2 అనేది ఎంటర్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు స్ప్రింగ్ ఫాక్స్ స్వాగర్ 2 ఒకటి, స్ప్రింగ్ ఫాక్స్ స్వాగర్ UI అనేది. ఈ రెండు మనము ఈ 2 డిపెండెన్సీస్ ని అయితే మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకోవచ్చు స్ప్రింగ్ ఫాక్స్ స్వాగర్ 2 లోకి వచ్చేసినట్లయితే మనము 2.9.2 అనేది అయితే యూజ్ చేస్తున్నాం కాబట్టి సింపుల్ గా 2.9.2 మీద క్లిక్ చేసి ఇక్కడికి వచ్చేసినట్లయితే మ్యావెన్ ప్రాజెక్ట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మ్యావెన్ మీద క్లిక్ చేసుకోండి. ఒకవేళ గ్రాడిల్ క్రియేట్ చేసుకుని ఉంటే గ్రాడిల్ అనేది తీసుకోండి. నేను మ్యావెన్ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి మ్యావెన్ మీద క్లిక్ చేస్తే మనకు కాపీ టు క్లిప్ బోర్డ్ అనేది అయితే వచ్చేసింది. ఇది తీసుకెళ్లి మనము మన స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ లో స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ లోకి వెళ్ళి form.xml లోకి అయితే వచ్చేసేయండి. form.xml లోకి వచ్చేసినట్లయితే మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ 2 డిపెండెన్సీస్ యాడ్ చేశాను, స్ప్రింగ్ ఫాక్స్ స్వాగర్ 2 అండ్ స్ప్రింగ్ ఫాక్స్ స్వాగర్ UI అనేది అయితే యాడ్ చేశాను. అండ్ అదే విధంగా మళ్ళీ బ్యాక్ వచ్చేసి మనము స్ప్రింగ్ ఫాక్స్ స్వాగర్ UI అనేది కూడా యాడ్ చేసుకోండి. ఈ స్ప్రింగ్ ఫాక్స్ స్వాగర్ UI మీద అయితే క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేసిన వెంటనే మనకు 2.9.2 లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మ్యావెన్ అనేది అయితే సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకుని అండ్ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ లోకి అయితే వచ్చేసేయండి. ఇక్కడ చూసుకోవచ్చు మనం సింపుల్ గా మ్యావెన్ రిపాజిటరీ లోకి వెళ్ళి స్ప్రింగ్ ఫాక్స్ స్వాగర్ 2 అండ్ స్ప్రింగ్ ఫాక్స్ స్వాగర్ UI అనే డిపెండెన్సీస్ ని మనము కాపీ చేసుకొని ఇక్కడ form.xml అనేది అయితే పేస్ట్ చేసాము. ఇక్కడ 2 డిపెండెన్సీస్ ని స్ప్రింగ్ సంబంధించి డిపెండెన్సీస్ ని. అండ్ నేను స్ప్రింగ్ స్వాగర్ గురించి చెప్పేటప్పుడు నేను చెప్పాను, ఈ డిపెండెన్సీస్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ అప్లికేషన్ కి అయితే వెళ్ళాలి. మెయిన్ అప్లికేషన్ కి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ @enable swagger 2 అనే యాంటేషన్ అనేది అయితే కంపల్సరీ మిస్ అవ్వకుండా యాంటేషన్ యూజ్ చేయాలి. మనం ఎప్పుడైతే స్ప్రింగ్ ఫాక్స్ స్వాగర్ డిపెండెన్సీ యూజ్ చేసామో మనము ఈ యాంటేషన్ అనేది కంపల్సరీగా యూజ్ చేస్తేనే మనకు వర్క్ అనేది అయితే అవుతుంది. జస్ట్ మనము ఎంటిటీస్, సర్వీస్ ఇంప్లిమెంటేషన్స్, రిపోజిటరీ, ఎక్సెప్షన్ అండ్ కంట్రోలర్స్ అనేది అన్ని యాడ్ చేసాం కదా, స్ప్రింగ్ కూడా యాడ్ చేసాం స్ప్రింగ్ స్వాగర్ అనేది. అండ్ ఇప్పుడు సింపుల్ గా మెయిన్ అప్లికేషన్ మీద రైట్ క్లిక్ ఇచ్చేసేయండి ప్రాజెక్ట్ మీద. అండ్ ప్రాజెక్ట్ మీద రైట్ క్లిక్ ఇచ్చేసి మనము రన్ యాజ్ మీదకి అయితే వచ్చేసింది. రన్ యాజ్ మీదకి వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసుకోవచ్చు మ్యావెన్ సంబంధించి మ్యావెన్ బిల్డ్, మ్యావెన్ క్లీన్ వీళ్ళ ఉన్నాయి కదా. మనం స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ మీద అయితే క్లిక్ చేయండి. సింపుల్ గా స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు ఆ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అనేది అయితే రన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనము అన్ని ఇచ్చేసినట్లయితే మనము అప్లికేషన్ ప్రాపర్టీస్ లో కూడా డేటాబేస్ కి సంబంధించి పోర్ట్ నెంబర్ ఇచ్చేసినట్లయితేనే వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఎర్రర్ ఏమొస్తుంది అంటే యాక్సెస్ టు డైరెక్ట్ రిజల్యూషన్ ఇన్ఫో కెనాట్ బి నల్ వెన్ హైబర్నేట్ డాట్ వచ్చేసింది కదా. ఇప్పుడు మనం అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ కి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకున్నాం. అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ కి వెళ్ళి చెక్ చేసుకున్నట్లయితే అక్కడ మన పోర్ట్ నెంబరు, పోస్ట్ గ్రేస్ కి సంబంధించి పాస్వర్డ్, యూజర్ నేమ్ అయితే ఇచ్చామా లేదా అని చెక్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు మీకు యూజర్ నేమ్ అనేది అయితే ఇచ్చాము, పాస్వర్డ్ అనేది అయితే ఇవ్వలేదు. కాబట్టి సింపుల్ గా నేను ఇక్కడ పాస్వర్డ్ అనేది అయితే ఎంటర్ చేసి సేవ్ చేస్తాను. సేవ్ చేసిన వెంటనే మనకు అప్లికేషన్ అనేది అయితే రన్ అవుతుంది. అండ్ ఇక్కడ నేను అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ లో యూజర్ నేమ్, పాస్వర్డ్, పోర్ట్ నెంబర్ అన్ని ఇచ్చేసాను కదా. ఇప్పుడు సింపుల్ గా మళ్ళీ రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసి రన్ యాజ్ మీదకి అయితే వచ్చేయండి. వచ్చేసిన తర్వాత స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ మీద అయితే క్లిక్ చేయండి. స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా మనం అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ లో మన పోస్ట్ గ్రేస్ కి సంబంధించి యూజర్ నేమ్, పాస్వర్డ్ అన్ని ఇచ్చేసిన తర్వాత రన్ చేస్తే మనకు ఈ విధంగా మనకు స్టార్టెడ్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ అప్లికేషన్ అనేది అయితే రన్ అయిపోయింది. మనకు స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ స్వాగర్ కి సంబంధించి URL ఏ విధంగా యూజ్ చేయాలనేది అయితే నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రోగ్రామింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ
మనం సింపుల్ గా డిపెండెన్సీ యాడ్ చేసి మెయిన్ అప్లికేషన్ లో @enable swagger to annotation ఇచ్చేసిన తర్వాత మనం అప్లికేషన్ రన్ చేయాలి. రన్ చేసిన తర్వాత మనం క్రోమ్ లోకి అయితే వెళ్ళాలి. ఇక్కడ క్రోమ్ లోకి వెళ్ళిన తర్వాత మనకు URL ఏ విధంగా ఉంటుంది అనేది అయితే చూపిస్తాను మీకు. సింపుల్ గా ఇక్కడ మీరు లోకల్ హోస్ట్ అనేది అయితే ఎంటర్ చేయాలి. నేను ఆల్రెడీ నా దాంట్లో ఉంది కాబట్టి swagger UI అనేది ఎంటర్ చేస్తే నాకు వస్తుంది. ఇక్కడ సింపుల్ గా మీరు లోకల్ హోస్ట్ కాలన్ మీ పోర్ట్ నెంబర్ ఏదైతే ఇచ్చారో అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ లో అక్కడ పోర్ట్ నెంబర్ అనేది అయితే ఇవ్వాలి. నేను 8080 ఇచ్చాను కాబట్టి 8080 ఇచ్చాను. స్లాష్ ఇచ్చేసి swagger -ui.html క్లిక్ చేసినట్లయితే మీకు మీ కంట్రోలర్ లో రాసిన మెథడ్స్ అన్ని మనకు ఇక్కడ చూపిస్తుంది. ఒకటి పోస్ట్ మెథడ్ రాసాము, గెట్ మెథడ్, డిలీట్ మెథడ్, అప్డేట్ పుట్ మెథడ్ అనేది అయితే రాసాము. క్రియేట్ రెసిపీ, గెట్ ఆల్ రెసిపీస్, డిలీట్ రెసిపీ, అప్డేట్ రెసిపీస్, ఈ మెథడ్స్ అన్ని మనం 4 మెథడ్స్ అనేది అయితే రాసాము. ఇక్కడ చూసుకోవచ్చు. గెట్ ఆల్ రెసిపీస్ ఒకటి, క్రియేట్ రెసిపీ ఒకటి, డిలీట్ రెసిపీ ఒకటి, అప్డేట్ రెసిపీ అనేది అయితే రాసాము. ఈ 4 మెథడ్స్ ని ఈ 4 మెథడ్స్ తో మనము ఇక్కడ చూసుకోవచ్చు. ఒకటి క్రియేట్ రెసిపీ ఒకటి, గెట్ ఆల్ రెసిపీస్ ఒకటి, డిలీట్ రెసిపీస్ ఒకటి, అప్డేట్ రెసిపీస్. ఇప్పటి వరకు మనం ఎటువంటి రెసిపీ అనేది అయితే క్రియేట్ చేయలేదు మన అప్లికేషన్ లో. మనం క్రియేట్ రెసిపీ చేయడానికి మనం పోస్ట్ మెథడ్ యూజ్ చేస్తాం కాబట్టి పోస్ట్ మీద అయితే క్లిక్ చేయండి అండ్ ట్రై ఇట్ అవుట్ మీద అయితే క్లిక్ చేయండి. ట్రై ఇట్ అవుట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేటెడ్ అని ఉంది కదా స్ట్రింగ్ వాల్యూ. ఈ క్రియేటెడ్ లో మనము మన రెసిపీ క్లాస్ లో వేరియబుల్ క్రియేటెడ్ వేరియబుల్ లోకల్ డేట్ టైం అనేది అయితే తీసుకున్నాము. వేరియబుల్ ఇది JSON ఫార్మాట్ అనేది అయితే ఇచ్చాము. ఒకసారి మనం ప్రోగ్రామింగ్ లోకి వెళ్ళి ఎంటిటీస్ అనేది అయితే ఓపెన్ చేసినట్లయితే రెసిపీలో ఇక్కడ చూసుకోవచ్చు. క్రియేటెడ్ అనే వేరియబుల్ కి JSON ఫార్మాట్ అనేది అయితే annotation యూజ్ చేసాం కాబట్టి సింపుల్ గా మనము ఇక్కడ డేట్ కూడా JSON ఫార్మాట్ లో అనేది అయితే ఇవ్వాలి. 2022 మంత్ అండ్ డేట్. అండ్ ఈ తర్వాత ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అనేది మనం ఇంగ్రీడియంట్స్ ఎంటిటీ క్రియేట్ చేసుకున్నాం. ఆ ఇంగ్రీడియంట్స్ సంబంధించి రెసిపీలో ఒక వేరియబుల్ లాగా లిస్ట్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఈ రెసిపీకి సంబంధించి ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉంటాయో అవన్నీ అయితే ఇవ్వాలి. నేను సింపుల్ గా డమ్మీ డేటా అనేది అయితే ఇచ్చేస్తాను. రైస్, ఆయిల్ అండ్ చిల్లీ, ఈ విధంగా ఎక్సెట్రా ఈ విధంగా మనం డేటా అనేది అయితే లిస్ట్ గా రాసుకుంటాము. అండ్ ఆ తర్వాత ఈ రెసిపీ క్రియేట్ చేయడం ఏ విధంగా ఇన్స్ట్రక్షన్స్ అంటే లైక్ ఒక రెసిపీ తయారు చేస్తున్నాం అంటే ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అనేది అయితే మనం ఇక్కడ రాసుకుంటాం. మనం సింపుల్ గా ఒక డమ్మీ డేటా అయితే ఇచ్చేద్దాము. ఆ తర్వాత మన రెసిపీ నేమ్ అనేది అయితే ఇవ్వాలి. ఈ రెసిపీ నేమ్ వచ్చేసి నేను ఫ్రైడ్ రైస్ అనేది అయితే ఇచ్చాను. ఫ్రైడ్ రైస్ అనేది అయితే ఇచ్చేసాను. అండ్ ఆ తర్వాత రెసిపీ ఐడి ఆటో జనరేటెడ్ annotation యూజ్ చేసాం కాబట్టి ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఈ రెసిపీ మనం తయారు చేస్తున్న రెసిపీ ఎంతమందికి సర్వ్ చేయగలము, ఎంతమందికి సరిపోతుంది అనేది అయితే ఇక్కడ ఇవ్వాలి. నేను సింపుల్ గా 3 మెంబర్స్ కి అనేది సరిపోతుంది అని అయితే ఇచ్చేసాను. అండ్ ఆ తర్వాత ఈ వెజిటేరియన్ ది బులియన్ తీసుకున్నాం కాబట్టి ట్రూ ఆర్ ఫాల్స్ అనేది అయితే సెట్ చేసుకోవాలి. ఈ మన రెసిపీ ఫ్రైడ్ రైస్ కాబట్టి నాన్ వెజ్ కాబట్టి వెజ్ కాబట్టి ట్రూ అనేది ఇచ్చేసాము. అండ్ ఆ తర్వాత ఎగ్జిక్యూట్ అనేది అయితే క్లిక్ చేయండి. ఎగ్జిక్యూట్ క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు. కెనాట్ ఇనిషియలైజ్ వాల్యూ ఆఫ్ లోకల్ డేట్ టైం అనేది అయితే ఇక్కడ G అనేది అయితే పడింది. ఈ విధంగా 29 డేట్ అనేది అయితే చూసుకోవాలి. JSON ఫార్మాట్ తప్పు ఇచ్చేసినట్లయితే మనకి ఎర్రర్ అనేది అయితే వస్తుంది. ఇప్పుడు సింపుల్ గా ఎగ్జిక్యూట్ అనేది అయితే క్లిక్ చేసినట్లయితే రెసిపీ ఈజ్ యాడెడ్ ఇన్ ద లిస్ట్. మనకు ఇప్పుడు ఒక రెసిపీని యాడ్ చేసాము. గెట్ ఆల్ రెసిపీ యూజ్ చేసినట్లయితే మనకు ఆ రెసిపీలో లిస్ట్ లో ఏమేమి రెసిపీస్ ఉన్నాయి అనేది అయితే వస్తుంది. జస్ట్ ఒక రెసిపీ అనేది అయితే యాడ్ చేసాము. ఇక్కడ రెస్పాన్స్ చూసుకోవచ్చు. రెసిపీ ఈజ్ యాడెడ్ ఇన్ ద లిస్ట్ అనేది అయితే వచ్చింది. ఇది ఎక్కడి నుండి వచ్చింది అనేది అయితే చూసుకున్నట్లయితే మన కంట్రోలర్ క్లాస్ కి వెళ్ళినట్లయితే ఫస్ట్ పోస్ట్ మ్యాపింగ్ కి వెళ్ళినట్లయితే మనం క్రియేట్ రెసిపీలో ఈ క్రియేట్ మెథడ్ అనేది అయితే యూజ్ చేసాం కదా. ఒక రెసిపీని యాడ్ చేయడానికి క్రియేట్ రెసిపీ మెథడ్ అనేది అయితే యూజ్ చేసాము. ఇక్కడ చూసుకోవచ్చు మన డేటాబేస్ లో ఎటువంటి రెసిపీస్ ఆ నేమ్ తో లేకపోతే రెసిపీ ఈజ్ యాడెడ్ ఇన్ ద లిస్ట్ డేటాబేస్ లో స్టోర్ అయ్యి రెసిపీ ఈజ్ యాడెడ్ ఇన్ ద లిస్ట్ అనేది రెస్పాన్స్ అయితే రావాలి. ఇది వచ్చేసింది. ఒకవేళ ఈ ఫ్రైడ్ రైస్ అనే నేమ్ తో ఆల్రెడీ మన డేటాబేస్ లో రెసిపీ ఉంటే రెసిపీ ఈజ్ ఆల్రెడీ క్రియేటెడ్ అనేది అయితే రావాలి. ఇప్పుడు చూపిస్తాను మీకు ఇక్కడ ఎర్రర్ ఏ విధంగా వస్తుంది అనేది. ఆల్రెడీ మనం ఒక రెసిపీ అనేది క్రియేట్ చేసాము ఫ్రైడ్ రైస్ అనేది. మళ్ళీ అదే రెసిపీతో మళ్ళీ క్రియేట్ చేయాలనుకుంటే ఎగ్జిక్యూట్ మీద క్లిక్ చేస్తే మనకు పెద్ద ఎర్రర్ అనేది అయితే వచ్చింది. ఈ విధంగా ఎర్రర్ రాకుండా ఇక్కడ చూసుకోవచ్చు. రెసిపీ ఈజ్ ఆల్రెడీ క్రియేటెడ్ అనేది అయితే వచ్చింది కదా. ఆ నేమ్ తో డేటాబేస్ లో ఆల్రెడీ రెసిపీ ఉంటే ఈ రెస్పాన్స్ అనేది అయితే రావాలి. రెసిపీ ఈజ్ ఆల్రెడీ క్రియేటెడ్. కానీ ఇక్కడ ఈ విధంగా ఎర్రర్ రాకుండా మనము కంట్రోలర్ అడ్వైస్ క్లాస్ అనేది అయితే యూజ్ చేసి @controller advice annotation యూజ్ చేయాలనేది అయితే చెప్పాను ప్రీవియస్ వీడియోస్ లో.
అది ఏ విధంగా చేయాలనేది అయితే నేను నెక్స్ట్ వీడియోస్ లో చెప్తాను. మనకు అప్లికేషన్ లో ఎక్కడ ఎర్రర్ వచ్చినా ఈ కంట్రోలర్ అడ్వైజ్ అనే క్లాస్ ఆ యాంటేషన్ యూజ్ చేసినట్లయితే ఆ ఎర్రర్స్ అనేది అయితే హ్యాండిల్ చేస్తుంటది. ఈ ఫార్మాట్ లో ఎర్రర్ రాకుండా మనకు వేరే ఫార్మాట్ సింపుల్ గా ఒక 3-4 లైన్స్ లో ఎర్రర్ అనేది అయితే చూపిస్తుంది. అది ఏ విధంగా చేయాలనేది నెక్స్ట్ వీడియోస్ లో చెప్తాను. ఇప్పుడు సింపుల్ గా మనం పోస్ట్ మెథడ్ అనేది అయితే కంప్లీట్ చేసాము, ఒక రెసిపీని యాడ్ చేసాము. ఇప్పుడు డేటాబేస్ లో మనకు ఎన్ని రెసిపీస్ ఉన్నాయి అనేది చూడాలి, ఆల్ రెసిపీస్ చూడాలి కాబట్టి గెట్ ఆల్ రెసిపీస్ అనేది అయితే చూద్దాం. గెట్ మీద అయితే క్లిక్ చేయండి. అండ్ గెట్ ఆల్ రెసిపీస్ కి అన్ని రెసిపీస్ కి చూడాలి కాబట్టి మనకి ఎటువంటి ఐడియా అవసరం లేదు. మన డేటాబేస్ లో ఎన్ని రెసిపీస్ ఉన్నాయో చూడాలి కాబట్టి సింపుల్ గా గెట్ మీద క్లిక్ చేసి ట్రై ఇట్ అవుట్ మీద క్లిక్ చేసి ఎగ్జిక్యూట్ మీద అయితే క్లిక్ చేయండి. ఎగ్జిక్యూట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు, రెసిపీ ఐడి ఆటో జనరేట్ అయింది. నేమ్ వచ్చేసి ఫ్రైడ్ రైస్ అయింది. మనం ఇచ్చిన నేమ్, క్రియేటెడ్ డేట్ అండ్ వెజిటేరియన్, మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్ని మనకు ఒక రెసిపీ అనేది అయితే క్రియేట్ అయింది డేటాబేస్ లో. అదే రీట్రైవ్ చేసుకున్నాము గెట్ ఆల్ రెసిపీస్ లో. మనం ఇంకో రెసిపీ క్రియేట్ చేసి గెట్ ఆల్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇంకో ఎన్ని రెసిపీస్ ఉంటే అన్ని చూపిస్తుంది ఇక్కడ. ఇవన్నీ మనము కంట్రోలర్ లో క్లాస్ లో రాసుకున్నాము. అండ్ ఇప్పుడు అప్డేట్ చేయడానికి మనకు ఏం కావాలి ఇక్కడ చూసుకోవచ్చు. కంట్రోలర్ క్లాస్ లోకి వెళ్ళిన తర్వాత డిలీట్ మ్యాపింగ్, అప్డేట్ మ్యాపింగ్. అప్డేట్ రెసిపీకి సింపుల్ గా ఒక ఐడి ఉంటే సరిపోతుంది. ఫస్ట్ ఆ ఐడి ఉందా లేదా, ఆ ఐడితో రెసిపీ ఉందా లేదా చెక్ చేసుకొని ఒకవేళ ఉంటే అప్డేట్ చేసుకోవాలి, లేకపోతే మనము రెసిపీ ఐడి ఈజ్ నాట్ ఫౌండ్ అనేది అయితే రావాలి. నేను సింపుల్ గా మీకు చూపిస్తాను. ఇక్కడ పుట్ మీద అయితే అప్డేట్ కి సంబంధించి యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ పుట్ మీద క్లిక్ చేసి ట్రై అవుట్ మీద అయితే క్లిక్ చేయండి. దానికన్నా ముందు మనము మన రెసిపీ అనేది పోస్ట్ రెసిపీ గెట్ ఆల్ రెసిపీలోకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. గెట్ ఆల్ రెసిపీస్ లోకి వెళ్ళి మనం ఈ రెసిపీ డేటా అనేది అయితే కాపీ చేసుకోండి. ఇది కాపీ చేసుకొని పుట్ మ్యాపింగ్ వచ్చేసిన తర్వాత ట్రై ఇట్ అవుట్ మీద క్లిక్ చేసిన తర్వాత దీన్ని తీసేసి రీప్లేస్ అయితే చేయండి. రీప్లేస్ చేసినాక ఇక్కడ చూసుకోవచ్చు మీరు కర్లీ బ్రాకెట్స్ అనేది అయితే ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనం ఒక అప్డేట్ అనేది అయితే చేయాలి. ఇక్కడ రెసిపీ ఐడి 1 అనేది అయితే యూజ్ చేస్తున్నాను. మన డేటాబేస్ లో ఆల్రెడీ 1 తో ఈ రెసిపీ ఐడితో రెసిపీ అనేది అయితే ఉన్నాయి కాబట్టి ఫ్రైడ్ రైస్ ఇవన్నీ చేసిన తర్వాత నేను ఇక్కడ చూసుకోవచ్చు ఇన్స్ట్రక్షన్స్ అనేది అయితే చేంజ్ చేస్తున్నాను, అప్డేట్ చేస్తున్నాను కాబట్టి చాలా డమ్మీ డేటా అనేది అయితే ఎంటర్ చేశాను ఇప్పుడు. అండ్ ఆ తర్వాత రెసిపీ ఐడి ఉంది కాబట్టి సక్సెస్ఫుల్ గా అప్డేట్ అవుతుంది. మనకి ఎగ్జిక్యూట్ మీద క్లిక్ చేస్తే రెసిపీ ఐడి ఈజ్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. చూసుకోవచ్చు కంట్రోలర్ క్లాస్ లో చూసుకోవచ్చు. అప్డేట్ మెథడ్ కి వెళ్ళినట్లయితే ఎగ్జిస్ట్ బై ఐడి, ఆ ఐడి రెసిపీ ఐడి 1 డేటాబేస్ లో ఉంటే అప్డేట్ అయ్యి రెస్పాన్స్ ఏం రావాలి, రెసిపీ ఐడి 1 ఈజ్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్. మనకు అదే కదా వచ్చింది, రెసిపీ ఐడి 1 ఈజ్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్. ఒకవేళ ఆ 1 అనేది లేకపోతే మనం ఇప్పుడు రెసిపీ ఐడి ఎంటర్ అనేది 2 ఇచ్చి ఎంటర్ చేద్దాము, లేకపోతే రెసిపీ ఐడి ఈజ్ నాట్ ఫౌండ్ అనేది అయితే రావాలి. ఇప్పుడు పుట్ మ్యాపింగ్ లోకి వచ్చేసి రెసిపీ ఐడి 2 అనేది అయితే ఇచ్చేద్దాము. మనకు రెసిపీ ఐడి 2 అనేది డేటాబేస్ లో లేదు కాబట్టి 2 ఇచ్చేసి అండ్ ఎగ్జిక్యూట్ అయితే క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూసుకోవచ్చు పెద్ద ఎర్రర్ అనేది అయితే వచ్చి రెసిపీ ఐడి 2 ఈజ్ నాట్ ఫౌండ్ అనేది అయితే మెసేజ్ అయితే ఇక్కడ వచ్చింది. ఈ మెసేజ్ అయితే గమనించండి ఫ్రెండ్స్. ఈ మెసేజ్ ఈ విధంగా ఎర్రర్ ఈ ఫార్మాట్ లో ఎర్రర్ రాకుండా నేను నెక్స్ట్ వీడియోస్ లో కంట్రోలర్ అడ్వైజ్ అనే క్లాస్ యూజ్ చేసి కంట్రోలర్ అడ్వైజ్ యాంటేషన్ యూజ్ చేసి ఏ విధంగా రాసుకోవాలి, ఎక్సెప్షన్ వస్తే ఈ విధంగా ఎర్రర్ రాకుండా ఏ విధంగా ఏ ఫార్మాట్ లో ఇవ్వాలనేది అయితే నెక్స్ట్ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మనము ఇప్పుడు చూసుకోవచ్చు గెట్ ఆల్ రెసిపీలోకి వచ్చేసి ఒకవేళ మనలో ఎగ్జిక్యూట్ అయితే క్లిక్ చేద్దాము. ఫస్ట్ పోస్ట్ మ్యాపింగ్ చేసిన తర్వాత గెట్ ఆల్ రెసిపీస్ లోకి వచ్చేసినట్లయితే మనకు మన పోస్ట్ మ్యాపింగ్ లో ఏది చేసామో అదే ఉండేది. ఆ తర్వాత మనం పుట్ మ్యాపింగ్ యూజ్ చేసి అప్డేట్ అయితే చేసాము ఇన్స్ట్రక్షన్స్. ఇప్పుడు గెట్ ఆల్ రెసిపీస్ లోకి గెట్ మెథడ్ లోకి వచ్చేసి ఎగ్జిక్యూట్ అయితే చేయండి. ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇందాక ఏమి అప్డేట్ చేసామో అదే అప్డేట్ ఇక్కడ ప్రెసెంట్ అయితే అయింది. ఇన్స్ట్రక్షన్స్ అనేది అయితే చేంజ్ చేసాం కాబట్టి ఆ ఇన్స్ట్రక్షన్స్ మనకి ఇక్కడ ప్రెసెంట్ అయింది. ఈ విధంగా పోస్ట్ మ్యాపింగ్ వర్క్ అవుతుంది, గెట్ మ్యాపింగ్ వర్క్ అవుతుంది, పుట్ మ్యాపింగ్ అప్డేట్ కూడా అవుతుంది. ఇప్పుడు రెసిపీ ఐడితో మనము డిలీట్ చేయాలి కాబట్టి డిలీట్ మ్యాపింగ్ మీద క్లిక్ చేసి ట్రై ఇట్ అవుట్. ఇక్కడ రెసిపీ ఐడి ఎంటర్ చేయమని అడుగుతుంది. 1 అనేది అయితే క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. లేదు 2 అనేది ఎంటర్ చేశాను. రెసిపీ ఐడి 2 అనేది మన డేటాబేస్ లో లేదు కాబట్టి ఎగ్జిక్యూట్ అయితే చేస్తే మనకి ఎర్రర్ అనేది వచ్చి మనకు మెసేజ్ అనేది చూపిస్తుంది, రెసిపీ ఐడి 2 ఈజ్ నాట్ ఫౌండ్ అనేసి. అండ్ ఆ తర్వాత నేను 1 అనేది అయితే ఎంటర్ చేశాను. మన డేటాబేస్ లో ఆల్రెడీ రెసిపీ 1 తో రెసిపీ అనేది అయితే స్టోర్ అయింది. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసినట్లయితే మనకి చూసుకోవచ్చు రెసిపీ ఐడి 1 ఈజ్ డిలీటెడ్ సక్సెస్ఫుల్.
ఇది ఫ్రెండ్స్ మనం డిలీట్ అయితే చేసేసాము. ఇప్పుడు పోస్ట్ మ్యాపింగ్ లో ఒక డేటా అనేది అయితే ఒక రెసిపీ క్రియేట్ చేసి స్టోర్ చేసాము డేటాబేస్ లో. గెటాల్ వర్క్ అయింది, పుట్ మ్యాపింగ్ వర్క్ అయింది, డిలీట్ అయితే వర్క్ అయింది. ఇప్పుడు గెటాల్ రెసిపీస్ లోకి వెళ్తే మనకి ఎన్ని రెసిపీస్ ఉన్నాయి లేదా అసలు 0 రెసిపీస్ ఉన్నాయి అనేది అయితే చెక్ చేద్దాము. ఎగ్జిక్యూట్ మీద అయితే క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఒక ఎర్రర్ అనేది అయితే వచ్చేసింది. మెసేజ్ చూసినట్లయితే నో రెసిపీస్ ఇన్ ద లిస్ట్. ఎందుకంటే మనకు ఇందాక 1 రెసిపీ అనేది అయితే ఉండేది రెసిపీ ఐడి 1 తో. మనం దాన్ని డిలీట్ చేసాం కాబట్టి నో రెసిపీస్ ఇన్ ద లిస్ట్. ఆ లిస్ట్ లో ఎటువంటి రెసిపీస్ అనేది అయితే లేవు అనేది అయితే మెసేజ్ అయితే చూపిస్తుంది. ఈ విధంగా ఇవన్నీ ఈ స్వాగర్ యూఐ లో ఈ పోస్ట్ మ్యాపింగ్, గెట్ మ్యాపింగ్, డిలీట్ మ్యాపింగ్, అప్డేట్ మ్యాపింగ్ వర్క్ అవడానికి మనము ఫ్రంట్ ఎండ్ లేదు కాబట్టి ఈ స్వాగర్ అనేది అయితే యూజ్ చేస్తున్నాము. ఈ స్వాగర్ లో ఇవన్నీ చెక్ చేసుకుంటున్నాము. పర్ఫెక్ట్ గా ప్రోగ్రామింగ్ అనేది అయితే వర్క్ అవుతుంది. ఈ కంట్రోలర్ క్లాస్ అనేది అయితే మీరు జాగ్రత్తగా చూసి ప్రాక్టీస్ అయితే చేసేయండి, మీరు నేర్చుకోండి. అండ్ ఆ తర్వాత ప్రాక్టీస్ అయితే చేయండి. ఇక్కడ మనకి ఏమేమి మెథడ్స్ కావాలో, ఈ ఫ్రంట్ ఎండ్ లో ఏమేమి మెథడ్స్ కావాలో ఇవన్నీ మనం ఇక్కడ రాసుకుంటాము. మనకు గెట్ ఆల్ రెసిపీస్ కావాలి కాబట్టి రాసుకున్నాము, క్రియేట్ రెసిపీ కావాలి కాబట్టి రాసుకున్నాము, అప్డేట్ రెసిపీ కావాలి కాబట్టి రాసుకున్నాము, అండ్ డిలీట్ రెసిపీ కావాలి కాబట్టి రాసుకున్నాము. ఈ విధంగా కంట్రోలర్ లో క్లాస్ లో ఇవన్నీ రాసుకుంటాం ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఈ వీడియో చూసి కంట్రోలర్ క్లాస్ లో ఏమేమి ఉన్నాయి అనేది అయితే రాసుకోండి, ప్రాక్టీస్ అయితే చేయండి ఫ్రెండ్స్. ప్రాక్టీస్ చేసి స్వాగర్ డిపెండెన్సీ యాడ్ చేసి యాంటేషన్ మెయిన్ క్లాస్ లో యాంటేషన్ యాడ్ చేసి రన్ చేసిన తర్వాత స్వాగర్ యూఐ అనేది యూఆర్ఎల్ అనేది అయితే ఎంటర్ చేయండి. మీకు మళ్ళీ చెప్తున్నాను, యూఆర్ఎల్ అనేది ఏ విధంగా ఉందంటే లోకల్ హోస్ట్ కాలన్ ఈ పోర్ట్ నెంబర్ స్లాష్ ఈ స్వాగర్ ui.html. నేను కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను, మీరు ఆ లింక్ కాపీ చేసి ఇక్కడ యూఆర్ఎల్ లో పేస్ట్ చేసి ఎంటర్ చేయండి. మీ ప్రోగ్రామింగ్ రన్ అయిన తర్వాత పోర్ట్ నెంబర్ అనేది అయితే చెక్ చేసుకోండి. అండ్ ఇది ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్ లో వాట్సాప్ గ్రూప్ లింక్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది అయితే ఉన్నాయి. జాయిన్ అయ్యి మెసేజ్ అయితే చేయండి, వెంటనే రిప్లై అయితే ఇస్తాను. అండ్ మళ్ళీ ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసిన వీడియోస్ యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఒక నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. వీడియోస్ అనేది అయితే మిస్ అవ్వకుండా చూసి నేర్చుకుంటారని చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నందుకు.